హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞానయోగః. 11వ శ్లోకం 7వ అధ్యాయం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఇంకా ఇగో అర్జున, నేను బలవంతులలో కామరాగ రహితమైన బలమును. చూడండి, బలవంతులలో బలాన్ని నేను అని చెప్పట్ల, బలము తానే, కానీ ఎలాంటి బలాన్ని నేను అంటున్నాడు? కామరాగరహితమైన బలం అంటున్నాడు. మరి మనకేంటి, మనకి ఎలాంటి బలం ఉంటుంది? నేను, నాది, నాకు, ఆ బలం అందరిలో ఉంటుంది. కానీ ఆ బలాన్ని నేను కాదయ్యా. ఎలాంటి కోరికలు లేని శక్తి ఏదైతే బలం ఉందో అది నేను. మరి ఇంకా భూతేషు సమస్త ప్రాణులయందు ఎట్లా ధర్మ విరుద్ధ, ధర్మమునకు విరుద్ధము కాని శాస్త్ర అనుకూలమైన. మరి కామము అందరిలో ఉంటుంది కదండి, కోరిక లేకుండా మనిషి లేడు కదా. రేపు అనేది ఉన్నదంటేనే ఈవేళ దాని గురించి జాగ్రత్త పడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇది కూడా కోరికే కదా, ప్రతి మనిషిలో కోరిక ఉంటుంది కదా. కోరిక లేకుండా ఎలా ఉంది అనుకుంటామేమో మనము. అందుకే చెప్తున్నాడు, సమస్త ప్రాణుల యందు ధర్మమునకు విరుద్ధం కాని కోరికను. అంటే రేపు ఉంటాం కాబట్టి అని అనుకుంటూ మనము రేపటి కోసము జాగ్రత్త చేసుకోవడం తప్పేమీ కాదు. కానీ అది ధర్మబద్ధమైన కోరికే. ఏం జాగ్రత్త చేసుకోవాలి, ఎంత జాగ్రత్త చేసుకోవాలి? మరి విపరీతమైన కోరికలు మనిషిలో అవి కూడదు అంటున్నాడు. ధర్మబద్ధమైనటువంటి కోరికను నేను, ధర్మ విరుద్ధమైన కోరిక మాత్రం నేను కాను. అంటే ఇక్కడ మనం మామూలుగా చెప్పుకునే విషయం మంచి చెడ్డ అనుకుంటాం. మంచి పని ఏదైతే ఉందో, మంచి కోరిక ఏదైతే ఉందో అది నేనయ్యా అంటున్నాడు. మరి అలాగే చూడండి, ఇది బలవంతులలో కామరాగ రహితమైన బలమును నేను. బలము చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నారు కృష్ణ భగవానుడు? బలవంతుడి దగ్గర బలం ఉంటే ఏం చేస్తాడు? విచక్షణారహితంగా ప్రవర్తిస్తాడు. మంచివాడి దగ్గర బలం ఉంటే విచక్షణతో బలాన్ని ఉపయోగించుకొని ఇంకా కొంచెం సమాజానికి ఉపయోగపడేవి, వ్యక్తులకు ఉపయోగపడేవి, దేశానికి ఉపయోగపడేది చేయగలుగుతాడు. అదే దుర్మార్గుడి దగ్గర ఉన్న బలము, ఇప్పుడు ఈవేళ ఉన్నారండి ఓ 10 మంది ఈవేళ రాజకీయాలే అనుకుంటే ఒక నాయకుడి దగ్గర 10 మంది ఉన్నారు. ఆ నాయకుడికి కాస్త మంచి లక్షణాలుండి ప్రజలకు ఏమైనా కొంచెం మేలు చేద్దాము, ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పని చేద్దాము అనుకుంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనకి సహకరిస్తే ఆ మేలైన పని చేస్తారు. ఇప్పుడు అలా కాకుండా ఇంకా మనమే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ జరుగుతున్నట్టు మనమే దాచుకుందాం అనేటువంటి భావన ఉన్నప్పుడు ఆ 10 మంది కూడా అలాగే ప్రవర్తిస్తారు. అంటే ఇప్పుడు అతని దగ్గర ఉన్న బలం ఏమైంది, ఎలా ఉపయోగపడింది? మంచివాడై ఉంటే మంచిగా సమాజానికి ఉపయోగపడుతుంది. సరే, వాళ్ళల్లో ఉన్న లక్షణాలను బట్టి దుర్మార్గం ఉంటే సమాజానికి నష్టమే కలుగుతుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఎవరిలో బలాన్ని నేనంటున్నాడు? ధర్మంలో ఉన్న బలం నేనంటున్నాడు. అంటే అది అందుకని అట్లాంటి బలము నేనయ్యా అంటున్నాడు. అలాగే భూతములన్నిటి అంటే సమస్త ప్రాణుల యందు ధర్మమునకు విరుద్ధము కానీ శాస్త్ర సమ్మతమైన కోరికని నేనంటున్నాడు. ఇప్పుడు మనకి పూర్వకాలం చెప్పేవాళ్ళు 10 మంది మేలు కోసము ఒకడు ప్రాణత్యాగం చేసిన సమ్మతమే అని. ఇప్పుడు అలా లేదు, మారిపోయింది మనమే అనుకుంటున్నాము. అలా తీసుకుంటే ఇప్పుడు సమస్త ప్రాణుల యందున్న ధర్మం ఏది ఉందో అది నేను, దానికి విరుద్ధంగా ఏదైతే ఉందో, ధర్మానికి విరుద్ధంగా ఏం జరుగుతుంది ఇప్పుడు అది మాత్రం నేను కాదు అంటున్నాడు. ఏ వ్యక్తి అయినా ధర్మాన్ని నిలపాలి అంటే అందుకు నేను సహకరిస్తా. ఆ ధర్మాన్ని నేను, మంచి వ్యక్తి దగ్గర ఉన్న ధర్మము నేను. అదే దుర్మార్గుల దగ్గర ఉన్నటువంటి కామం శాస్త్ర సమ్మతమైనదే నేను. శాస్త్ర సమ్మతం కానీ కోరికని, అంటే ఇక్కడ శాస్త్ర సమ్మతమైన కోరిక అంటే అందరికీ ఉపయోగపడే ధర్మయుక్తమైన కోరిక. నాకు కావాలి, నేను అనుభవించాలి
అనేటువంటిది శాస్త్ర సమ్మతము కాని కోరిక. మరి ఎవరిలో ఏ కోరిక ఉందో పరమాత్మ చూసుకోమనే చెప్తున్నాడు. ఆ కోరికను, శాస్త్ర సమ్మతమైన ధర్మబద్ధమైన కోరికని నేను అని. ఇలా మనకి ప్రతి ఈ 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞానం అన్నాడు కదా. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటము, అందులో ఉన్నటువంటి విశేష ధర్మాలని, విశేష విషయాలని అవగాహన చేసుకోవటమే మనకి 7వ అధ్యాయం చెప్తున్న విషయం. హరిభం.